హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్. ఈరోజు మనం వీడియోలో కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చాలా తక్కువ పదార్థాలతో చాలా తొందరగా అయిపోయే పచ్చడి ఏదైనా ఉందంటే అది కొబ్బరి పచ్చడే. దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని లైట్గా ఫ్రై చేసుకొని చల్లరటానికి పక్కన పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరిని అలాగే వేయకుండా ఇలా లైట్గా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి 10-12 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల చాలా తొందరగా వేగిపోతాయి. అలాగే మిక్సీ పట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. వీటిని కూడా దూరగా వేయించుకొని ఒక బౌల్లో తీసుకొని చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చిని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులోకి కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి వేరే పోపు దినుసులు ఏవీ అవసరం లేదు. చాలా సింపుల్ గా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఈ పోపును దూరగా వేయించి చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా ఈ టైంలోనే వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న ఈ పచ్చి కొబ్బరి, వెల్లుల్లిని ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టొద్దు. ముందు కొబ్బరిని ఇలా మిక్సీ పట్టిన తర్వాత అందులోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ముందుగా నానబెట్టుకొని అందులో వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్టులా చేసుకున్న తర్వాత దీనిని పోపులోకి కలిపేయాలి. ఇలా మొత్తం కూడా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం వేసుకున్న పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిని ఈ పోపులోకి కలుపుకోవాలి. పోపులో వేసుకున్న తర్వాత బాగా ఒకసారి ఈ పచ్చడిని కలిపేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ కొబ్బరి పచ్చడిని మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంతో ఎంజాయ్ చేయొచ్చు. ఈసారి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.